ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న ఆ, చలంకి, చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయసుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో, ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడు అంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి, వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పినోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. భీష్మాచార్యుల వారు ఈ వర్గీకరణ చేస్తున్నాడు. కౌరవుల వైపు ఎవరెవరు యోధులు, ఏ స్థాయికి వెడతారు, అతిరథుడెవరు, మహారథుడెవరు, సమరథుడెవరు, అర్ధరథుడెవరు, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ కర్ణుడి వైపు తిరిగాడు. తిరిగి కర్ణుడి గురించి కర్ణుడితో చెప్పలేదు. కర్ణుడి వంక చూసి దుర్యోధనుడి వంక చూశాడు. చూసి దుర్యోధనుడితో కర్ణుడి గురించి చెప్పాడు. నీకు బ్రెగ్గడయ్యును నియ్యింపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చెరచే అట్లవుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. దుర్యోధనుడి వంక చూసి కర్ణుడి గురించి చెప్పాడు. ఎందుకని? అసలు యుద్ధానికి ఎవరిని చూసుకుని ఎడుతున్నాడు? కర్ణుడిని చూసుకుని ఎడుతున్నాడు. ఆ కర్ణుడి యొక్క పరాక్రమం ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో చెప్తూ భీష్మాచార్యుల వారు కర్ణుడితో చెప్పకుండా దుర్యోధనుడితో చెప్పడం, ఆయనకి అసలు ఈ యుద్ధమునకు కారణభూతుడెవరో తెలుసు కాబట్టి, ఎవరిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడో ఆయన బలమేమిటో చెప్తున్నాడు కాబట్టి ఆయన వంకే తిరిగి చెప్పలా, దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు. అది భీష్ముడి యొక్క దార్శనికత. అన్నాడు, నీకు బ్రెగ్గడుయును, నువ్వు మంత్రిలా భావిస్తావే, ఎప్పుడూ ఏ ముఖ్యమైన విషయమైనా సంప్రదింపులు చేస్తూ ఉంటావే, అలా నువ్వు సంప్రదించేటటువంటి వాడు నీకు మంత్రాంగమును చెప్పేటటువంటి వాడు. నీకు మంత్రాంగమును చెప్తాడు కాబట్టి నీకు బ్రెగ్గడు అంటే మంత్రి అని. నీకు మంత్రి, మంత్రము అంటే ఆలోచన అని దాని అర్థం. అందుకే ఆలోచన లేకుండా చింతకాయని కొడితే పడుతుందా కింద? చింతకాయనే ఎప్పుడు పడుతుంది? ఎలా కొడితే ఈ చింతకాయ పడుతుందని ఆలోచించి గురి చూసి కొడితే పడుతుంది. అందుకని మంత్రములకు చింతకాయ పడుతుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఆలోచనకు చింతకాయ పడుతుంది అని దాని అర్థం. అంతేగాని దాన్ని ఇంకొక రకంగా అన్వయం చెయ్యమని కాదు. కాబట్టి నీకు బ్రెగ్గడుయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు. నీకు మంచి స్నేహితుడు,
అన్నిటినీ మించి యుద్ధానికి ఎప్పుడూ కూడా ముందుంటాడు, కాలు తవ్వుతుంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, నేనున్నాను, నేనుండగా భయం ఏమిటి అంటూ ఉంటాడు. అటువంటి వాడు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి. ఎప్పుడూ పాండుపుత్రులతోడి నీకు వైరము కలిగేటట్టుగా మాట్లాడతాడు. ఏ కారణము చేత కూడా నీకు పాండుపుత్రులతో సంధి కానీ ప్రేమ కానీ కలగకుండా నిరంతరము ప్రయత్నిస్తుంటాడు. కొలువున రజ్జులు పలుకునట్టి, అలా నీతో వాళ్ళకి సంధి కలగకుండా, ప్రేమ ఏర్పడకుండా ఎప్పుడూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరిని విడదీసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. రాధాసుతుండు అర్ధరుధుడు. ఈ రాధాసుతుడున్నాడే కర్ణుడు, ఈయన అర్ధరుధుడు. కుండలములు కవచంబు పోగుట కారణముగా బీరువారినవాడు. ఈయనకి సహజంగా కవచకుండలములు ఉన్నాయి. ఆ కారణము చేత అవధ్యుడు, ఎవరి చేత చంపబడడం. కానీ ఆ కవచకుండలములను పోగొట్టుకున్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చేసిన కారణం చేత అంత పెద్ద స్థాయి నుండి కిందకి జారిపోయాడు. కాబట్టి ఇప్పుడు అవధ్యుడు అన్న స్థాయిని చెప్పడం కుదరదు. వీరిడి, ఇతనికి బుద్ధి లేదు. బుద్ధి అంటే ఏ విషయంలో ఏది ఎలా నిశ్చయం చేసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచన చెయ్యలేడు. కాబట్టి వీరిడి, బుద్ధి లేనివాడు. కృపన్ పెద్ద, దయ విషయంలో అంటావా చాలా గొప్పవాడు, చాలా దయ కలిగినటువంటి వాడు. అదే ఈయన కొంప ముంచుతూ ఉంటుంది కూడా, ఈ దయే. కాబట్టి చాలా దయ కలిగిన వాడు అంటే ఆయనకి తెలియని విషయాలు లేవు అని అర్థం అవట్లా భీష్మాచార్యుల వారికి. ఈ పద్యాన్ని బట్టి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం కూడా భీష్ముడికి తెలుసు. భీష్ముడికి తెలిసే భీష్ముడు కర్ణుడికి చెప్పలేదు అని అనవలసి ఉంటుంది భారతంలో. లేకపోతే కర్ణుడి యొక్క శీల వైభవం గురించి ఇంత చక్కగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆయన చాలా దయగలిగినటువంటి వాడు. పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరిచే. పరశురాముడు శపించాడన్నమాట దుర్యోధనుడితో కర్ణుడు చెప్పలా, కానీ భీష్ముడు చెప్తున్నాడు. పరశురాముడు శపించాడు ఆఖరణ, అందుచేత ఇతనికి అస్త్రశక్తి లోపించింది, ఇతని అస్త్రములు భగ్నమవుతాయి. అందుచేత అట్లవుట వీడు పార్థుమార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేవి. అర్జునుడితో యుద్ధం చెయ్యాలని నువ్వు కోరుకుంటుంటావు ఈ కర్ణుడు, కానీ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు మానము ప్రాణము రెండూ దక్కించుకోలేడు. అర్జునుడితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునేటప్పుడు ఆ సమయమునందు చెప్పబడిన మాటల వలన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అర్జునుడి చేతిలో రెండిటినీ విడిచిపెడతాడు. కాబట్టి మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. నేనే చెప్పానని అనుకోకు దుర్యోధన, బహుశः నీకు తప్ప అందరికీ తెలిసే విషయాలు. నువ్వు ఒక్కడివే కర్ణుడు అర్జునుడిని చంపుతాడు అనుకుంటావు. కాబట్టి కర్ణుడు అర్ధరథుడే అని చెప్పాడు. అర్ధరథుడే అన్న ఈ మాట అనేక వ్యాఖ్యలకు దారితీసింది. అర్ధరథుడే అంటే కేవలముగా ఎదురుగుండా ఉన్నటువంటి ఎవరో ఒక్క వీరుడితో కూడా యుద్ధము చెయ్యడంలో తక్కువ స్థాయి కలిగిన వాడు అని భీష్ముడు కర్ణుడి విషయంలో అని ఉండి ఉంటే ఖచ్చితంగా భీష్మాచార్యుల వారు పక్షపాత బుద్ధితో మాట్లాడినట్లే. అంత శౌర్యము లేనివాడు, అంత పరాక్రమహీనుడు కర్ణుడు కాడు. కర్ణుడు చాలా పరాక్రమవంతుడు, చాలా శౌర్యవంతుడు. అందుకే అర్జునుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ఘటోత్కచుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ధర్మరాజు గారిని తరిమి కొట్టాడు. ఏ సామాన్యుడా? మరి అంత తక్కువ భీష్ముడు ఎందుకు చేస్తాడు? కాదు, అక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో పోలిక చెప్తున్నాడంటే ఈ కర్ణుడి పగ అంతా అర్జునుడి మీద, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ కర్ణుడి మీద, కర్ణుడి ప్రతిజ్ఞ అర్జునుడి మీద. అర్జునుడు కర్ణుడిని చంపుతానంటాడు. ఎందుకనంటే
ఆ సభాపర్వంలో అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కర్ణుణ్ణి పడగొడతానని. అర్జునుణ్ణి పడగొడతానని కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరిదే యుద్ధం అయినప్పుడు భీష్మాచార్యుల వారి ఆలోచన ఏమిటంటే, కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ ద్వంద్వ యుద్ధంలో ఇద్దరికీ పోలిక చెప్తే సమానులా, ఒకరికన్నా ఒకరు అధికులా నిర్ణయము చెయ్యడము కష్టమా అంటే, నిజానికి కర్ణుడు అవధ్యుడు, అసలు చంపడం కుదరదు సహజ కవచ కుండలాలుంటే. ఆ పైన పరశురాముడి యొక్క అస్త్ర విద్య అంతా కూడా ఈయన ఎందు ప్రకాశించి ఉంటే ఏమో ఈయన ఎంత గొప్పవాడో, అర్జునుణ్ణి పడగొడతాడు అని చెప్పడం సాధ్యమై ఉండుండేదేమో. కానీ ఏ ప్రధానమైన అస్త్రములను రేపు యుద్ధంలో ప్రయోగించవలసి ఉంటుందో అవి పరశురాముని యొక్క శాపము చేత పోయి 2 కవచకుండలములు పోయి. ఇప్పుడు ఇవి 2 పోయిన కారణం చేత కర్ణుడితో అర్జునుడు యుద్ధం చెయ్యడం సంభవించిన నాడు అర్జునుడిలో సగము మాత్రమే కర్ణుడు. కాబట్టి అసలు ఇద్దరి మధ్య పోటీ అన్నమాట లేదు. ఇంకా అర్జునునితో పోల్చినప్పుడు అర్జునుని యొక్క శక్తిలో సగము శక్తి మాత్రమే కర్ణునిది. ఇది భీష్మాచార్యుల వారి యొక్క హృదయం. అందుకే దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు ఈ మాట. అర్ధరథుడు దేనితో? అర్ధరథుడు అని ఊరుకోలేదు, కిందంతా అర్జునుడితో పోల్చాడు. అందుకే అర్ధరథుడు కుండలములు కవచంబు పోగుట కారణముగా వీరుమారినవాడు వీరిడి. ఎందుకని? ఎందుకు బుద్ధి లేనివాడు అన్న మాట అంటున్నాడు భీష్ముడు. అంటే పెద్దవాడిగా ఆయన దృష్టిలో ఏమిటంటే, ఈయన తన శక్తిని తాను నిష్పక్షపాతంగా అంచనా వేసుకుంటే, ఇవన్నీ ఉండగా కవచకుండలములు ఉండగా కూడా అర్జునుడితో ఓడిపోయాడు. ఇప్పుడు చాలా పోగొట్టుకునే అర్జునుడి ముందుకు వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు అర్జునుణ్ణి చంపడం అంత తేలిక కాదు అని దుర్యోధనుడితో అనుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ బుద్ధి ప్రదర్శించలేదు. అందుకని వీరిడి కృపం పెద్ద, దయలో చాలా గొప్పవాడు. నిజంగా కర్ణుడి దయా విశేషం ఎటువంటిదో మీరందరూ విన్నారుగా. చాలా దయ కలిగినవాడు, చాలా ప్రేమ కలిగినవాడు. కానీ ఆయన దయ, ఆయన ప్రేమ ఆయనకు అక్కరకొచ్చినవి కావు. ఆయన ఇబ్బంది పడ్డానికి పనికొచ్చాయి. కుంతీదేవితో 4 జోలికి వెళ్ళను అర్జునుడు వినా అన్నాడు. ఆ మాట దుర్యోధనుడితో వచ్చి చెప్పలేదుగా. నేను 4 చెయ్యనని చెప్పలేదుగా. ఇవన్నీ తెలియవు దుర్యోధన నీకు అంటే భీష్ముడు ప్రకటనంగా చెప్పలేదు. కానీ తన దయ తనని పాడు చేసింది కర్ణుడిని. సూర్యుడు చెప్పినా వినకుండా కవచకుండలాలు ఇచ్చాడు. అవధ్యుడు వధ్యుడైపోయాడు. అందుకే ఈ 2 విషయాల్ని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ కుంతీదేవికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, నీ కుమారులలో అర్జునుణ్ణి తక్క 4 నేను దొరికినా విడిచిపెట్టేస్తానన్న మాట ఏది ఉన్నదో, ఆమె అడగకపోయినా తానన్న మాట ఏది ఉన్నదో, అది మాతృమూర్తి యందున్నటువంటి ప్రేమ చేత అన్నమాట. ఇప్పుడు నిస్సందేహంగా దయ కలిగినవాడు, నిస్సందేహంగా ప్రేమ కలిగినవాడు. కానీ ఆ దయ అక్కరకొచ్చినది కాదు, దాని చేత రక్షణను పొందినవాడు కాడు. అందుచేత ఇతను అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అర్ధరథుడు మాత్రమే. ఇది భీష్మాచార్యుల వారి యొక్క తీర్పు. అయితే పాఠం చెప్పిన వాడెవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు వెంటనే లేచాడు. మహాభారతంలో సాధారణంగా ఏదైనా కీలకమైన విషయాన్ని భీష్ముడు మాట్లాడితే అప్రయత్నంగానే ద్రోణాచార్యుల వారు కూడా లేచి మాట్లాడతారు. అందుకని ద్రోణుడు అన్నాడు, అనవుడు గురుడు ఇట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారం వినుమేమరియుండుంగావున ఈతండర్ధరుదుండవున్ తలపోయన్. ద్రోణాచార్యుల వారు కూడా జరగపోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి.
చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోతాడు. చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు. రోయుడు పారన్, అవసరమైతే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతాడు. ఇవన్నీ గతంలో జరిగినవే. జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచార్యులు వారు. కాబట్టి రోయడు పారన్ వినుమేమరియుండుంగావున, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దాని మీదే కేంద్రీకరించవలసి ఉంటుంది. కానీ పరాకుగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కర్మ విధివంచితుడు, దురదృష్టవంతుడు. అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు, ఆయన చెప్పలేడు. ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు, కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, చంపలేడు. నకుల సహదేవులు దొరికినా చంపలేడు. అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు, తెలుసు చనిపోతానని, తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని. కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు. తనకొచ్చిన శాపముల గురించి తెలుసు, తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు. ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి ఎందు ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యం అవుతుందండి? బహుశः అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే. ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడిన బాధ, తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకెంత ఇబ్బందిగా ఉంటుంది. అంతవరకు ఎందుకండి? యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు. తెలీదా కర్ణుడికి? సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు. పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు. తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు. ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది? అసలు ఎలా సాధ్యం అవుతుంది? యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వేరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో. ఆ పైన నిజంగా ఏ అర్జునుడు మీదకు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్ళే వచ్చి దిప్పి పొడుస్తారు. వస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి, ఇప్పుడు నీకు శకునెక్కడికి రాడు అంటారు. ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు, ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు. అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడిన వాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన. ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు. నిజం కూడా ఆయనేగా చెప్పాడు, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు, నాకు చెప్పలేదు. ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా బాధ తట్టుకోలేడు. ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తూ ఉంటాడు, పెద్దల్ని నింద చేస్తూ ఉంటాడు అని అపకీర్తి పొందుతూ ఉంటాడు. ఆయన ఎదగాలనుకున్నప్పుడు అడ్డొచ్చిన విశేషాల బాధ ఆయన కాకపోతే ఎవడ పడతాడు? బాధ అయింది మరి. అందుకే యుద్ధంలో దృష్టి కేంద్రీకరణం చెయ్యలేడు, పరాకుగా ఉంటాడు. కానీ ఇది గురువుగా ద్రోణాచార్యుల వారు అప్పుడు చెప్తున్నాడు, ఈయనకి పరాకు ఉంటుంది యుద్ధంలో. అందుకే అన్ని వేళలా నిలబడడు, ముందు వెడతాడు, తొందరగా పారిపోతాడు. యుద్ధంలో పరాకుగా ఉంటాడు. ఈతండర్ధరదుండవుందలపోయన్, ఈ గుణములు ఉన్నవాడి దగ్గర పరాక్రమమున్నా నిలబడదు. కాబట్టి ఇతడు అర్ధరథుడే. భీష్ముడు ఆ మాటే, ద్రోణుడు ఆ మాటే. అంటే అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని. కానీ అర్జునుడి మీద యుద్ధానికి ఇంకా అటో ఇటో అని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అర్జునుడిలో నువ్వు సగమే అంటే తను పడిపోవడం నిశ్చయం అయిపోయినట్టే కదా. అది సత్యమే కానివ్వండి, కఠిన సత్యం కదూ, అప్రియమైన సత్యం కదూ, ఆఖరి యుద్ధం కదా అది ఇంకా కర్ణుడికి.
అయినప్పుడు అప్పుడు కూడా ఆ మాట పడిన తరువాత అది సత్యమే కావచ్చు, నేను కాదన్ను. భీష్ముడు అసత్యం చెప్పాడనో ద్రోణుడు అసత్యం చెప్పాడనో నేను అంటలేదు. కానీ అది కర్ణుడికి ఆవేశ కారణమైంది. ఇక్కడ ఆవేశం చూపించాలా? ఇంత ఆవేశం చూపించాలా? ఇందులో కొంత సత్యం ఉన్నది కదా. తనకు తాను ప్రశాంతంగా ఆలోచించాడు అనుకోండి, ఈ విషయాలు ఆయనకి కూడా తెలుసు, నిజమే కదా, ఒప్పుకోవాలి. కానీ ఆ సమయానికి ఆయన అలా అంగీకరించలేకపోయాడు. అంగీకరించలేక ఆగ్రహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒంటమిని వేని యొంటర మెంటరములు పల్కుటుచితమే అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా దీన నీవు కన్నది కలదే. సర్వసైన్యాధిపత్యంలో భీష్మాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఆయన వంక తిరిగి అన్నాడు, కేవలము పగతో మాట్లాడుతున్నావు. ఏమిటి భీష్ముడికి పగ అంటే, కర్ణుడి దృష్టిలో 2 కారణముల వలన పగ. దుర్యోధనుడికి తాను దగ్గర, ఉండవలసినంత దగ్గర భీష్ముడు కాదు. అన్ని విషయాలకి దుర్యోధనుడు కర్ణుడిని సంప్రదిస్తాడు, భీష్ముడిని సంప్రదించాడు. రాజు నాకు సన్నిహితుడని నీకు పగ. రెండవ పగ ఏమిటి? నీ దృష్టిలో అందరూ నీకు మనవలం, నా దృష్టిలో నా ప్రభువు గెలవాలన్నది నా కోరిక. నీకు నీ మనవలందరూ బాగుండాలి కాబట్టి సంధి జరగాలని ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది. నేను గెలిచాను, అందుకే యుద్ధం జరుగుతోంది. నేను గెలిచాను, అందుకే నా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు, నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ, నీ అక్కసు. అటు తిప్పాడు. అటు తిప్పి ఒంటమిని లేని యొంటర బింటరములు పల్కుటుచితమే, ఈ పగ నీ మనసులో పెట్టుకున్నావు. పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు. నేను అర్ధరథుణ్ణి అంటున్నావు. అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా. నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు? చెప్పాడుగా. ఏం తక్కువో చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి, చెప్పగలడా? ఆయన చెప్పలేడు. అంటే ప్రసంగము ఆవేశపూరితం కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా దీన నీవు కన్నది కలదే. దీని వలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు. దీని వలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది. ఏమిటంటే, అమ్మ అలాగా అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకి. అంతకన్నా ఇంకేమైనా ఉందా? అంటే భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని అపోహలను అద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసి నొవబలుకుదు సభలోన జివ్వకొల్లకేను కురుపతి చూచి సహించిపోదు. సురనదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదియు లావు బీరంబునరయ. ఎంత పెద్ద మాట అనేశాడంటే, ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ. నవ్వబలుకుదు సభలోన, ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు. అంతేకాదు, జివ్వకొల్లకేను గురుపతి చూచి సహించిపోదు. నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నవే, నిన్నిక్కడే ముక్కల కింద కొట్టేద్దరు, నిన్నిక్కడే ఓడించేద్దరు. కానీ ఎప్పటికప్పుడు ఎందుకు ఊరుకుంటుంటానో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నా ప్రభువు బాధపడతాడు. యుద్ధానికి వెళ్లే ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సర్వసైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా. అంత తేలికండి భీష్ముడిని పడగొట్టడం కర్ణుడికి. అంటే ఆవేశం ఉచితానుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి సురనదీపుత్ర, ఓ గాంగేయుడా, విను నాకు చూడ అర్ధరథుడవగుదీయు. అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా, ఎవరి శక్తి ఉంటుంది.
తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టాడేమో, కానీ నువ్వే అర్ధరథుడివి. లావు బీరంబునరయ, నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా, నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే, నువ్వు అతిరథుడు కావు. ఎవరు? ఏ భీష్ముడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన చేసిన యుద్ధం ఏమిటి? ఆయన ముందు ఎవరు నిలబడ్డారు? ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు. ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు. బాధాకరమైన విషయమైన సత్యమది. అంబని తీసుకొచ్చినప్పుడు అందరు రాజులను ఓడించినవాడు భీష్ముడు. పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు. ఇంత బలవంతుడు. ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే, నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధరథుడు, నేను కాదు అన్నది ఆంతరమైనటువంటి విశేషం. అని అంతేకాదు, అసలు సర్వసైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడత ఉంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే, బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యములు సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి, ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. నువ్వేం చేశావు? కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమీటిది, ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొట్టబాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మేకుని చెయ్యడుంజుమి. దుర్యోధనుడితో అంటున్నాడు, కర్జము తప్పే, కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాధ్యక్షునిస్తే. నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమేటిది. నీ ఎదురుగుండానే ఓ దుర్యోధన, వాడు అతిరథుడు, వీడు అర్ధరథుడు, వీడు సమరథుడు, వీడు అతిరథుడు, ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా శక్తి ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు? నన్ను అలా అన్నాడు కదా, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు. పాడైపోయిందా యుద్ధం? ఎవరు చెప్పన్నారు ఇవన్నీ? ఈయనకి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి? ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్లమండం ఏమిటి? శాంతనవు దౌర్బలమేటిది. ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు? ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు? ఈతడొక్కడు వర్జితుడైననేమి. అసలు ఇతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చిన నష్టం ఏంటి? ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా? 18 రోజుల యుద్ధంలో 10 రోజులు అయింది. 3-9 రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు. అది భీష్ముడు. ఆ భీష్ముడిని తీసి అవతల వారేమన్నాడు కర్ణుడు. అంటే ఆ విషయం ఎంత మాట అయినా అనేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొంటబాయునే. ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకుని రేపు పొద్దున్న మనఃపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా? అర్జున పక్షపాత ఇతడాలము మీకుని చెయ్యడుంజుమి. ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు. అర్జునుడిని చంపడం, అర్జునుడి జోలికి వెళ్ళడం. ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన. ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో? అక్కడ పోతే వచ్చే నష్టం లేదు, తీసవతల పారాయి. చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక, ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని. లోకంలో వృద్ధులు ఉంటారు, వయసు బాగా పెద్దదైన వాళ్ళు. వాళ్ళు పూజనీయులు, గౌరవనీయులు. ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం. ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలంకి, చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే
అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయసుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో, ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పినోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. బాగా వృద్ధాప్యం వచ్చేసి బుద్ధి చాంచల్యం వచ్చి సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు. ఈయన మాట వినడమేమిటి? నిజమే, వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు, నేను కాదన్నా. పెద్దవాడి మాట వినాలి. ఎప్పుడు? అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే, మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే. ఆయనకి వయసు పెద్దదైపోయింది, వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి. అన్ని పోవడంలో ఎవడెలాంటి వాడో ఏమిటో ఆయనే సరిగ్గా నిర్ణయించలేకపోతున్నాడు. ఈయన మాటలు నమ్మడం ఏమిటి? కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యథార్థమునకు బాగా వయసు పెద్దదైనా లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు. ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అన్నాను కాబట్టి. మహానుభావురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆవిడ ఒకసారి ఉత్తర భారతదేశంలో బిర్లా గారి ఇంట్లో కచేరీ చేస్తున్నారు. కచేరీ చేస్తూ ఆవిడ మీరా భజన్ పాడుతున్నారు. మీరా భజన్ పాడుతూ ఆవిడ చరణం మరిచిపోయారు. ఆవిడ చరణం అందుకోలేకపోతున్నారని పక్క వాయిద్యాల వాళ్ళు గమనించారు. మళ్ళీ వాయించారు ఆవిడ అందుకోవడానికి, సమయం ఇవ్వడానికి. ఆవిడ మనసులోనే ఒక్కసారి ఆ స్వరాలు వేసి చూసుకున్నారు, జ్ఞాపకం వస్తుందేమో అని. మళ్ళీ పల్లవి పాడారు, అయినా ఆవిడికి జ్ఞాపకం రాలేదు. ఆవిడ పక్కనున్నటువంటి తన కూతురు వరసే ఆ అమ్మాయి వంక చూశారు. ఆ అమ్మాయి కూడా ఆ రోజున జ్ఞాపకం రాల. ఆ అమ్మాయికి అంతకుముందే అనారోగ్యం చేసింది, అదే ఆ అమ్మాయికి జ్ఞాపకం రాల. ఆ అమ్మాయి ఇంచుమించుగా చెప్పేసింది, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇంత లబ్ధప్రతిష్ఠురాలైన తల్లి ఒకప్పుడు మీరా భజన్ పాడుతూ చరణం మరిచిపోయారు అన్న విషయం ఆ తడబాటులో తెలిసిపోయింది. తర్వాత జ్ఞాపకం వచ్చింది, వేరే విషయం అనుకోండి. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం రాదనేంత సాహసం మీరు చేయగలరా? ఒక్క పొరపాటు జరిగిందని అయోగ్యురాలు అని ముద్ర వేస్తారా? అది సాధ్యమే. నిజానికి పెద్దలైన వారు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మహానుభావుడు ఎన్ని చేసినవాడు, ఏదో చిన్న పొరపాటు జరిగింది అన్నది పెద్దరికం పట్ల ఉన్న గౌరవం కదా. నిజానికి భీష్ముడికి మతి తప్పి ఉన్నాడా, శక్తి తప్పి ఉన్నాడా? ఆయన అటువంటి వాడిని ఎంత మాట అన్నాడంటే, వయసులో పెద్దవాళ్ల మాట వినవలసిందే, మతి తప్పిన పెద్దవాడి మాట వినడం ఏమిటి? ఈయన అన్నాడు కదా, మరి బుద్ధి లేనివాడు అన్నాడు కదా. అందుకని బుద్ధి లేనివాడు, మతి తప్పినవాడు, ఆయన మాట వింటావేమిటి దుర్యోధన నువ్వు
అని సేనముగమీతడైనన్ భూని మహీశ్వరుడు నీకు పొడిచెదరే దుర్మానియనిగాదే ఇతనితో నడచుట కొల్లనయితి దురమున గధిపా. ఇతను సేనాగ్రనాయకుడై సర్వసైన్యాధిపతి అయి ఈయన యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపించడమే జరిగితే ఈ రాజులు ఎవరైనా నీ పక్షాన యుద్ధం చేస్తారా దుర్యోధన? ఎవ్వరూ యుద్ధం చేయరు. కాబట్టి ఈయన్ని ఎందుకు ఉంచుతావు? ఎవరి వరకు ఎందుకు? ఇతను ఆడిన మాటలు చూసి అసహ్యించుకుని నేనే అన్నానుగా, ఈ భీష్ముడు బ్రతికున్నంతకాలం యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశానుగా. నా వెనక ఇంకా చాలా మంది బయలుదేరుతారు. ఇంతమంది యుద్ధం చేయకుండా పోవడానికి కారణం ఏమిటి? నీ మీద అభిమానం లేకపోవడం కాదు, ఈయన మాట్లాడిన మాటల వల్ల వస్తున్న ఉపద్రవం. అంత తప్పుని ఎవరి వైపుకి నెట్టాడంటే భీష్మాచార్యుల వారి మీదకి నెట్టాడు. నెట్టి హితుడని నమ్మగాదగునే ఈతని కార్యపు మాటలిట్టివే పతిదిశ కూర్మివాపుటకు బట్టుగా ఎక్కువ తక్కువంచు ఉన్నతులకు మిదినీషులకు నానగ బల్కుటగాక ఇట్టివారితవులు తండ్రికిన్ సుతులకేమన నేర్తము పెద్దరాజులను. యుద్ధానికి వెళ్లే ముందు ప్రభువు కార్యాన్ని చూడాలి. ఎవడైనా నేను ఏ ప్రభువు తరపున సైన్యాధిపత్యం వహిస్తున్నాను అన్నది ఆలోచించాలి. అది మానేశాడు. మానేసి తన గొప్పతనం తనేదో వర్గీకరణ చేశాట. రాజుల శక్తులు అంతేట. విచిత్రం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఇలా అనలేదు. మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్ని మాటలు మాట్లాడలేదు. అదుపు తప్పిపోయి కర్ణుడు ఒక్కడే ఈ మాటలన్నీ అంటున్నాడు. అని ఇలా ఏ సైన్యాన్ని నడిపించాలో ఆ సైన్యంలోనే అభిప్రాయ భేదాలు ఏర్పడేటట్టుగా ప్రవర్తించినటువంటి ఇటువంటి భీష్ముడిని సర్వసైన్యాధిపతిని చేసుకున్న నిన్ను నీ తండ్రిని అనాలి. ధృతరాష్ట్ర మహారాజుకి దుర్యోధన నీకు ఇంతకన్నా గొప్ప మొనగాడు దొరకలేదే సర్వసైన్యాధ్యక్ష పదవికి. ఈయనకి తీసుకెళ్లి సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టావు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూసావుగా. ఇక ఎక్కడి నుంచి వస్తుంది గెలుపు రమ్మంటే ఇలాంటి వాడు సర్వసైన్యాధ్యక్షంలో ఉంటే అన్నాడు. భీష్ముడు వెంటనే కర్ణుడి వంక తిరిగి అన్నాడు, నా పౌరుషం ఏమిటో నా ప్రతాపం ఏమిటో నీ గురువు పరశురాముణ్ణి వెళ్ళడుగు, ఆయన చెప్తాడన్నాడు. చాలదా ఒక్క మాట? గురువు గారు కదా నీకు విద్య నేర్పాడు. ఎవరి ఇచ్చిన చదువుని చూసుకుని మిడిసిపడుతున్నావో నీ గురువు నాకు కూడా గురువు. కానీ ఆ గురువు నన్ను ఒకనాడు యుద్ధంలో ఓడించలేకపోయాడు, నా చేత ఓడిపోయినవాడు. అంటే నేను అది తక్కువ చేసి అంటలేదు. నా పరాక్రమం ఏమిటో నాతో యుద్ధం చేసిన మీ గురువు గారికి తెలుసు. ఆయన వెళ్ళి అడుగు భీష్ముడు ఎటువంటి వాడని. రేపు నేను యుద్ధం చేస్తా. నేను యుద్ధం చేసినప్పుడు వచ్చి చూడు. నా వయసు ఏమిటో నా పరాక్రమం ఏమిటో రెండింటికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది. బయట కూర్చుని మాట్లాడడం కాదు, యుద్ధం చెయ్యి. నేను పడిపోయాక యుద్ధం చేస్తానన్నావుగా, నేను పడిపోయిన తరువాత ఎన్నాళ్ళు యుద్ధం చేస్తావో చూస్తా. ఎంతమందిని పడగొడతావో చూస్తా. ఎంతమంది నీ కళ్ళ ముందు పడిపోతుంటే నువ్వు రక్షించలేకపోయావో చూస్తా. అంపశయ్యి మీద అక్కడే ఉంటాను. ఎందుకనంటే నేను పడిపోయినా నేను శరీరం వదలాలనుకునే వరకు వదలను, అన్నీ వింటూ ఉంటాను. నువ్వు ఎంత పొడిచావో, పొడిచడం అంటే యుద్ధం, ఎంత యుద్ధం అదే మాట వాడారు కూడా కదూ, భారతంలోనే వాడారు. కాబట్టి నువ్వు ఎంత యుద్ధం చేస్తావో నాకు తెలియనిది కాదు. కాబట్టి ఇప్పుడు మాటలు ఎందుకు? ఎదర చర్యలే ఉన్నాయిగా, అప్పుడు లెక్క తేల్చుకుందాంలే. నిజానికి భీష్మ హృదయాన్ని పట్టుకుని ఉంటే కర్ణుడు ఇంత తొందరపడిపోయేవాడా అన్నది అనుమానం. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాడు భీష్ముడు కర్ణుడి గురించి. అప్పుడు కూడా చెప్తాడు కర్ణుడు ఎటువంటి వాడో చెప్తాడు. చెప్పినప్పుడు భీష్ముడికి నిజంగా పరమ తక్కువ చేసి కర్ణుడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశ్యం లేదు అన్నది స్పష్టం అవుతుంది. తొందరపడిపోయి భీష్మాచార్యుల వారిని ఇన్ని నిందావాక్యములు పలికించాడు. అది తనకి అర్థమైన కారణము చేత, ఉన్న ఒత్తిడి చేత, తాను పొందిన అవస్థ చేత, ఇన్ని కారణముల చేత కర్ణుడు అలా తొందరపడిపోయాడు. ఆ స్థానంలో అంతకన్నా ఎవరైనా నిగ్రహించుకోగలరా అంటే అది వారి సమర్థత మీద ఆధారపడుతుంది. ఇన్ని మాటలని సరే, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం నడుస్తోంది. భీష్ముడు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చెయ్యడు.
ఈలోగా 10 రోజుల యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు పడిపోయారు. పడిపోవడం అంటే శిఖండివి అడ్డుపెట్టి అర్జునుడు వేసిన బాణములకు అంపశయ్య మీద పడిపోయాడు ఆయన. ఇక యుద్ధం చెయ్యడు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత 3వ రోజు యుద్ధం జరుగుతోంది. ఆ 3వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది. అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడితో కాదు, మీరు బాగా పట్టుకోవాలి. అర్జునుడితో కాదు, యుద్ధము అభిమన్యుడితో. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన ధర్మజ భీమ నకుల సహదేవులు ఉంటారు. అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు లేడు, ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు లేరు. ఎందుకంటే సైంధవుడు అడ్డుపడ్డాడు. అటువంటప్పుడు యుద్ధం చేశాడు. అటువంటి యుద్ధంలో అభిమన్యుణ్ణి కర్ణుడు ఓడించాడా, పడగొట్టగలిగాడా? అదొక పెద్ద అగ్ని పరీక్షే కర్ణుడి జీవితానికి. ఎందుచేత అంటే మహాభారతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు, దాన్ని సారాన్ని బాగా వంట పట్టించుకున్న పెద్దలు ఒక మాట అంటారు. అభిమన్యు అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే శత్రువుల పట్ల అంత కోపంతో ఉంటాడు. అలాగే ఆయన తన పరాక్రమము తాను ప్రదర్శించేటప్పుడు అంత ఉత్సాహంగా ఉంటాడు. 2 గొప్ప లక్షణములు కలబోయబడినటువంటి వ్యక్తి కాబట్టి అభిమన్యు అని పేరు. మహాభారతంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒకే ఒక్క వ్యక్తి యందు మీకు ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 యొక్క లక్షణములు కనపడడానికి అవకాశం ఉంటుంది. అభిమన్యుడు అయితే అక్కడ రక్త సంబంధం ఒకటి ఉంది. పెద్దనాన్నగారి పోలిక వచ్చింది, ఇంకో చిన్న పెద్దనాన్నగారి పోలిక వచ్చింది, భీముడి పోలిక, నాన్నగారి పోలిక వచ్చింది, బాబాయిల పోలిక వచ్చింది అనొచ్చు. కానీ ఒక అద్భుతమైన పోలిక ఇంకొకటి వచ్చింది ఆయనకి. ఎవరిది? ఎలా అవకాశం? కృష్ణ పరమాత్మ పోలిక వచ్చింది. ఎందుకో తెలుసా? మేనమామ. పిల్లలకి మేనమామ పోలికలు కాస్త తొందరగా వస్తాయంటారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామ పోలిక వచ్చింది. అందుకే అభిమన్యుడు అన్న మాట ఎన్నిటిని కలుపుకుంటుంది అంటే, ఆ అభిమన్యుడు ఒక్కడు ధైర్యంలో ధర్మరాజు అంటారు. ధైర్యము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిన ధైర్యం అనుకోకండి. ధర్మానుష్ఠానంలో, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి బురిపిడిని తట్టుకోవడంలో ధర్మరాజు గారి పూనిక ఎటువంటిదో అభిమన్యుడి యొక్క పూనిక అటువంటిది. అది పెదనాన్నగారి నుంచి వచ్చింది. అసలు సర్వసైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడత ఉంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యమును సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి, ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. లోకమంతా శాంతియుతంగా ఉండేటట్టుగా చూడడం కోసం అవతలవాడికి ఉపసంహారము రాదు అంటే లోకక్షేమము కొరకు అవసరమైతే దాన్ని కూడా తానే ఉపసంహారం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడై ఉండాలి. అది సామాన్యమైనటువంటి విద్య కాదు, అంత గొప్ప విద్య. అటువంటి విద్యలు, ఆ యుద్ధ సంబంధమైనటువంటి వాటిని గురుముఖతః ఎవరు పరిపూర్ణముగా తెలుసుకుని ఉంటాడో అది ఒక వ్యక్తి యొక్క పరాక్రమాన్ని లెక్క పెట్టేటప్పుడు మొదటి ప్రమాణంగా తీసుకుంటారు. ఇందులో ఈయనకి ఎంతవరకు ప్రవేశం ఉన్నది ఈ రెండిటి యందు అన్నదాన్ని ఒక ప్రమాణంగా తీసుకుని అసంఖ్యాకులైనటువంటి ధనుర్ధరులతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడైతే అతిరథుడు అని వర్గీకరిస్తారు. యువతలవాడు అతిరథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎదురుగుండా ఎంతమంది ఉన్నారు అన్న దాంతో ఆయనకే సంబంధం ఉండదు. అది ఎంతమంది అయినా కానివ్వండి, అంత సంతోషంతో యుద్ధం చేస్తాడు, అంతమందిని మట్టు పెడతాడు. అంత మట్టు పెట్టగలిగినటువంటి శక్తియుక్తులు కలవాడై అంత అస్త్ర సంపద శస్త్ర సంపద కలిగిన వాడైతే
ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు చేసినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం తొందరపడి ప్రయోగించడానికి ఉండదు. ఎందుకంటే ప్రతిజ్ఞలు చేసి ఉంటారు. ఎదిరి బలంలో ఫలానా వాణ్ణి నేను చంపుతాను, ఫలానా వాణ్ణి నేను చంపుతాను అని ప్రతిజ్ఞలు చేసి ఉంటారు. అప్పుడు మీరు ఎంతసేపు యుద్ధం చేయడం సాధ్యమవుతుంది? అప్పుడు వాళ్ళని చంపకూడదు. కానీ వాళ్ళకి యుద్ధం చేయడానికి అవకాశం లేని రీతిలో నిర్వీర్యం చేయవలసి ఉంటుంది. భీష్ముడు ఉన్నాడు, శిఖండి చేతిలో మరణించాలి. ద్రోణుడు ఉన్నాడు, దృష్టద్యుమ్నుడి చేతిలో మరణించాలి. దుర్యోధనుడు ఉన్నాడు, భీముడి చేతిలో మరణించాలి. అలాగే దుశ్శాసనుడు ఉన్నాడు, భీముడి చేతిలో మరణించాలి. ఇలా ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. ఈ ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు చంపాలి తప్ప చటుక్కునే అవతలవాడు చంపేశాడు అనుకోండి, యువతలవాడికి ప్రతిజ్ఞా పరిపాలన చేసుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఇంతమంది యోధుల్ని చంపడం కుదరదు. కాబట్టి సమ్మోహనాస్త్రం ప్రయోగించి అందరూ కూడా ఒరిగిపోయేటట్టుగా చేసి ఆ మాయలోకి మత్తులోకి జారిపోయేటట్టు చేసి గోవుల్ని మరల్చుకుపోయాడు. ఇన్ని విషయములను తెలిసిన్నవాడై ఉండాలి. దాని కొరకు సత్సంప్రదాయములను పాటించాలి. అపారమైనటువంటి క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలి. వీటన్నింటినీ ధరించడానికి కావలసినటువంటి తేజస్సును నిలబెట్టుకోవాలి. ఇంత గొప్పవాడై ఆయన ఎంతమందితో యుద్ధం చెయ్యగలడు అన్న విషయంలో సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమందితోనైనా సర్వశాస్త్ర పరిజ్ఞానముతో ధనుర్వేదానికి సంబంధించి అస్త్రశస్త్రముల యందు అటువంటి పరిజ్ఞానంతో అసంఖ్యాకమైన యోధులతో యుద్ధము చెయ్యగలిగిన వాడైతే అటువంటి వాణ్ణి అతిరథుడు అని పిలుస్తారు. మహాభారత యుద్ధకాలంలో భీష్మాచార్యుల వారు కొంతమందిని అతిరథులుగా గుర్తించాడు. కరోపక్షంలో కొన్ని పేర్లు మీ సంతోషం కోసం చెప్తాను. అంటే ఓ ఇంత గొప్పవాళ్ళా అని తెలుసుకోవడానికి. అందులో దుర్యోధనుడు అతిరథుడు, కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు. ద్రోణాచార్యుల వారు అసలు సాటి లేని మేటి. ఆయనతో పోల్చడానికి లోకంలో ఇంకొక వీరుడు లేడు అన్నాడు భీష్మాచార్యుల వారు. అంత గొప్పవాడు. కాబట్టి వీళ్ళందరూ అతిరథులు. ఇక 11,000 మందిని గాని 10,000 మందిని గాని చేతిలో ఆయుధం ఉన్నటువంటి వాళ్ళని, ధనుర్బాణములు ప్రయోగించగలిగినటువంటి వాళ్ళని ఒక్కడే నిలబెట్టగలిగితే, వాళ్లతో యుద్ధం చేసి పడగొట్టగలిగితే, అంటే ఆయన శక్తి ఎదురుగుండా ఉన్న 11,000 మంది ధనుర్ధరులను పడగొట్టగలడు. ఇంతమంది ప్రయోగించినటువంటి అస్త్రములకు జవాబైనటువంటి అస్త్రములను ప్రయోగించగలడు. అంతటి శక్తివంతుడైతే ఆయనని మహారథుడు అని పిలుస్తారు. మహాభారత యుద్ధకాలంలో కొంతమంది, నేను అందరి యొక్క జాబితా చెప్పట్లేదు, కౌరవులలో మహారథుల గురించి చెప్పాడు భీష్ముడు. అందులో సైంధవుడు మహారథుడు. త్రిగత్త దేశాధిపతులు 5 మహారథులు. వాళ్ళని మహారథులు అంటారు. ఇక ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడిని రథుడు అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. 10,000 మంది అన్నప్పుడు ఏదో చేతిలో ధనస్సో చేతిలో గదవ పట్టుకున్న వాళ్ళతో యుద్ధం చేయడం గొప్ప, అవతలవాడు 1,00,000 మందితో సమానమైనటువంటి మహాయోధుడితో యుద్ధం చేయడం గొప్ప అంటే ఒక్కొక్కసారి రథుడి స్థాయి పెరుగుతూ ఉంటుంది. అటువంటి ఒకడితో యుద్ధం చెయ్యగలిగిన వాడైతే రథుడు అని పిలుస్తారు. లేదా ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగిన వాడు కూడా రథుడే. అవతలవాడు ఒకడు, యువతలవాడు ఒకడు, ద్వంద్వ యుద్ధంలా చేయగలిగిన రథుడు అంటారు. రథుని కన్నా తక్కువ శక్తి కలిగిన వాడు అనుకోండి, బాహ్యంలో అర్ధరథుడు అని పిలుస్తారు. అంటే ఇంకా అదే అధమాధం, ఇంకా అంతకన్నా తక్కువ ఉండదు. అధమాధమమైనటువంటి శక్తి అంటే ఉన్నవారిలో, అసలు యుద్ధానికి వెళ్ళడం సామాన్యమైన విషయం ఏం కాదనుకోండి, అదో చాలా చాలా గొప్ప విషయం. కానీ ఒక్క రథికుడితో తక్కువ శక్తి, అంతకన్నా తక్కువ శక్తితో మాత్రమే పోరాటం చేయగలిగితే అర్ధరథుడు అంటారు. భీష్మాచార్యుల వారు ఈ వర్గీకరణ చేస్తున్నాడు. కౌరవుల వైపు ఎవరెవరు యోధులు, ఏ స్థాయికి వెడతారు, అతిరథుడెవరు, మహారథుడెవరు, సమరథుడెవరు, అర్ధరథుడెవరు, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ కర్ణుడి వైపు తిరిగాడు. తిరిగి కర్ణుడి గురించి
కర్ణుడితో చెప్పలేదు. కర్ణుడి వంక చూసి దుర్యోధనుడి వంక చూశాడు. చూసి దుర్యోధనుడితో కర్ణుడి గురించి చెప్పాడు. నీకు బ్రెగ్గడయ్యును నియ్యింపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరచె అట్లవుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. దుర్యోధనుడి వంక చూసి కర్ణుడి గురించి చెప్పాడు. ఎందుకని? అసలు యుద్ధానికి ఎవరిని చూసుకుని ఎడుతున్నాడు? కర్ణుడిని చూసుకుని ఎడుతున్నాడు. ఆ కర్ణుడి యొక్క పరాక్రమం ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో చెప్తూ భీష్మాచార్యుల వారు కర్ణుడితో చెప్పకుండా దుర్యోధనుడితో చెప్పడం, ఆయనకి అసలు ఈ యుద్ధమునకు కారణభూతుడెవరో తెలుసు కాబట్టి. ఎవరిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడో ఆయన బలమేమిటో చెప్తున్నాడు కాబట్టి ఆయన వంకే తిరిగి చెప్పలా, దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు. అది భీష్ముడి యొక్క దార్శనికత. అన్నాడు, నీకు బ్రెగ్గడయ్యును, నువ్వు మంత్రిలా భావిస్తావే, ఎప్పుడు ఏ ముఖ్యమైన విషయమైనా సంప్రదింపులు చేస్తూ ఉంటావే, అలా నువ్వు సంప్రదించేటటువంటి వాడు నీకు మంత్రాంగమును చెప్పేటటువంటి వాడు. నీకు మంత్రాంగమును చెప్తాడు కాబట్టి నీకు బ్రెగ్గడు అంటే మంత్రి అని. నీకు మంత్రి, మంత్రము అంటే ఆలోచన అని దాని అర్థం. అందుకే ఆలోచన లేకుండా చింతకాయని కొడితే పడుతుందా కింద? చింతకాయనే ఎప్పుడు పడుతుంది? ఎలా కొడితే ఈ చింతకాయ పడుతుందని ఆలోచించి గురి చూసి కొడితే పడుతుంది. అందుకని మంత్రములకు చింతకాయ పడుతుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఆలోచనకు చింతకాయ పడుతుంది అని దాని అర్థం. అంతేగాని దాన్ని ఇంకొక రకంగా అన్వయం చెయ్యమని కాదు. కాబట్టి నీకు బ్రెగ్గడుయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు. నీకు మంచి స్నేహితుడు, అన్నిటినీ మించి యుద్ధానికి ఎప్పుడూ కూడా ముందుంటాడు, కాలు తవ్వుతుంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, నేనున్నాను, నేనుండగా భయం ఏమిటి అంటూ ఉంటాడు. అటువంటి వాడు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి. ఎప్పుడూ పాండుపుత్రులతోడి నీకు వైరము కలిగేటట్టుగా మాట్లాడతాడు. ఏ కారణము చేత కూడా నీకు పాండుపుత్రులతో సంధి కానీ ప్రేమ కానీ కలగకుండా నిరంతరము ప్రయత్నిస్తుంటాడు. కొలువున రజ్జులు పలుకునట్టి, అలా నీతో వాళ్ళకి సంధి కలగకుండా ప్రేమ ఏర్పడకుండా ఎప్పుడూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరిని విడదీసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. రాధాసుతుండు అర్ధరుధుడు. ఈ రాధాసుతుడున్నాడే కర్ణుడు, ఈయన అర్ధరుధుడు. కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు. ఈయనకి సహజంగా కవచకుండలములు ఉన్నాయి. ఆ కారణము చేత అవధ్యుడు, ఎవరి చేత చంపబడడం. కానీ ఆ కవచకుండలములను పోగొట్టుకున్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చేసిన కారణం చేత అంత పెద్ద స్థాయి నుండి కిందకి జారిపోయాడు. కాబట్టి ఇప్పుడు అవధ్యుడు అన్న స్థాయిని చెప్పడం కుదరదు. వీరిడి, ఇతనికి బుద్ధి లేదు. బుద్ధి అంటే ఏ విషయంలో ఏది ఎలా నిశ్చయం చేసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచన చెయ్యలేడు. కాబట్టి వీరిడి, బుద్ధి లేనివాడు. కృపన్ పెద్ద, దయ విషయంలో అంటావా చాలా గొప్పవాడు, చాలా దయ కలిగినటువంటి వాడు. అదే ఈయన కొంప ముంచుతూ ఉంటుంది కూడా, ఈ దయే. కాబట్టి చాలా దయ కలిగిన వాడు అంటే ఆయనకి తెలియని విషయాలు లేవు అని అర్థం అవట్లా భీష్మాచార్యుల వారికి. ఈ పద్యాన్ని బట్టి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం కూడా భీష్ముడికి తెలుసు. భీష్ముడికి తెలిసే భీష్ముడు కర్ణుడికి చెప్పలేదు అని అనవలసి ఉంటుంది భారతంలో. లేకపోతే కర్ణుడి యొక్క శీల వైభవం గురించి ఇంత చక్కగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆయన చాలా దయగలిగినటువంటి వాడు.
పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరిచే. పరశురాముడు శపించాడన్నమాట దుర్యోధనుడితో కర్ణుడు చెప్పలా, కానీ భీష్ముడు చెప్తున్నాడు. పరశురాముడు శపించాడు ఆఖరణ, అందుచేత ఇతనికి అస్త్రశక్తి లోపించింది, ఇతని అస్త్రములు భగ్నమవుతాయి. అందుచేత అట్లవుట వీడు పార్థుమార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలీవి. అర్జునుడితో యుద్ధం చెయ్యాలని నువ్వు కోరుకుంటుంటావు ఈ కర్ణుడు, కానీ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు మానము ప్రాణము రెండూ దక్కించుకోలేడు. అర్జునుడితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునేటప్పుడు ఆ సమయమునందు చెప్పబడిన మాటల వలన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అర్జునుడి చేతిలో రెండిటినీ విడిచిపెడతాడు. కాబట్టి మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి అంతయు తెల్లమధిపా. నేనే చెప్పానని అనుకోకు దుర్యోధన, బహుశः నీకు తప్ప అందరికీ తెలిసే విషయాలు. నువ్వు ఒక్కడివే కర్ణుడు అర్జునుడిని చంపుతాడు అనుకుంటావు. కాబట్టి కర్ణుడు అర్ధరథుడే అని చెప్పాడు. అర్ధరథుడే అన్న ఈ మాట అనేక వ్యాఖ్యలకు దారితీసింది. అర్ధరథుడే అంటే కేవలముగా ఎదురుగుండా ఉన్నటువంటి ఎవరో ఒక్క వీరుడితో కూడా యుద్ధము చెయ్యడంలో తక్కువ స్థాయి కలిగిన వాడు అని భీష్ముడు కర్ణుడి విషయంలో అని ఉండి ఉంటే ఖచ్చితంగా భీష్మాచార్యుల వారు పక్షపాత బుద్ధితో మాట్లాడినట్లే. అంత శౌర్యము లేనివాడు, అంత పరాక్రమహీనుడు కర్ణుడు కాడు. కర్ణుడు చాలా పరాక్రమవంతుడు, చాలా శౌర్యవంతుడు. అందుకే అర్జునుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ఘటోత్కచుడితో అంతసేపు యుద్ధం చేశాడు, ధర్మరాజు గారిని తరిమి కొట్టాడు. ఏ సామాన్యుడా? మరి అంత తక్కువ భీష్ముడు ఎందుకు చేస్తాడు? కాదు, అక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో పోలిక చెప్తున్నాడంటే ఈ కర్ణుడి పగ అంతా అర్జునుడి మీద, అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ కర్ణుడి మీద, కర్ణుడి ప్రతిజ్ఞ అర్జునుడి మీద. అర్జునుడు కర్ణుడిని చంపుతానంటాడు. ఎందుకనంటే ఆ సభాపర్వంలో అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడిని పడగొడతానని. అర్జునుడిని పడగొడతానని కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరిదే యుద్ధం అయినప్పుడు భీష్మాచార్యుల వారి ఆలోచన ఏమిటంటే, కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ ద్వంద్వ యుద్ధంలో ఇద్దరికీ పోలిక చెప్తే సమానులా, ఒకరికన్నా ఒకరు అధికులా నిర్ణయము చెయ్యడము కష్టమా అంటే, నిజానికి కర్ణుడు అవధ్యుడు, అసలు చంపడం కుదరదు సహజ కవచ కుండలాలుంటే. ఆ పైన పరశురాముడి యొక్క అస్త్ర విద్య అంతా కూడా ఈయన ఎందు ప్రకాశించి ఉండి ఉంటే, ఏమో ఈయన ఎంత గొప్పవాడో, అర్జునుణ్ణి పడగొడతాడు అని చెప్పడం సాధ్యమై ఉండుండేదేమో. కానీ ఏ ప్రధానమైన అస్త్రములను రేపు యుద్ధంలో ప్రయోగించవలసి ఉంటుందో అవి పరశురాముని యొక్క శాపము చేత పోయి 2 కవచకుండలములు పోయి. ఇప్పుడు ఇవి 2 పోయిన కారణం చేత కర్ణుడితో అర్జునుడు యుద్ధం చెయ్యడం సంభవించిన నాడు అర్జునుడిలో సగము మాత్రమే కర్ణుడు. కాబట్టి అసలు ఇద్దరి మధ్య పోటీ అన్నమాట లేదు. ఇంకా అర్జునుడితో పోల్చినప్పుడు అర్జునుడి యొక్క శక్తిలో సగము శక్తి మాత్రమే కర్ణునిది. ఇది భీష్మాచార్యుల వారి యొక్క హృదయం. అందుకే దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు ఈ మాట. అర్ధరథుడు దేనితో? అర్ధరథుడు అని ఊరుకోలేదు, కిందంతా అర్జునుడితో పోల్చాడు. అందుకే అర్ధరథుడు కుండలములు కవచంబు పోగుట కారణముగా బిరుమారినవాడు వీరిడి. ఎందుకని? ఎందుకు బుద్ధి లేనివాడు అన్న మాట అంటున్నాడు భీష్ముడు. అంటే పెద్దవాడిగా ఆయన దృష్టిలో ఏమిటంటే, ఈయన తన శక్తిని తాను నిష్పక్షపాతంగా అంచనా వేసుకుంటే, ఇవన్నీ ఉండగా కవచకుండలములు ఉండగా కూడా అర్జునుడితో ఓడిపోయాడు. ఇప్పుడు చాలా పోగొట్టుకునే అర్జునుడి ముందుకు వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు అర్జునుణ్ణి చంపడం అంత తేలిక కాదు అని దుర్యోధనుడితో అనుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ బుద్ధి ప్రదర్శించలేదు. అందుకని వీరిడి
కృపన్ పెద్ద, దయలో చాలా గొప్పవాడు. నిజంగా కర్ణుడి దయా విశేషం ఎటువంటిదో మీరందరూ విన్నారుగా. చాలా దయ కలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు. కానీ ఆయన దయ, ఆయన ప్రేమ ఆయనకు అక్కరకొచ్చినవి కావు. ఆయన ఇబ్బంది పడ్డానికి పనికొచ్చాయి. కుంతీదేవితో నలుగురి జోలికి వెళ్ళను అర్జునుడు వినా అన్నాడు. ఆ మాట దుర్యోధనుడితో వచ్చి చెప్పలేదుగా. నేను నలుగురిని చెయ్యనని చెప్పలేదుగా. ఇవన్నీ తెలియవు దుర్యోధన నీకు అంటే భీష్ముడు ప్రకటనంగా చెప్పలేదు. కానీ తన దయ తనని పాడు చేసింది కర్ణుడిని. సూర్యుడు చెప్పినా వినకుండా కవచకుండలాలు ఇచ్చాడు. అవధ్యుడు వధ్యుడైపోయాడు. అందుకే ఈ రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ కుంతీదేవికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, నీ కుమారులలో అర్జునుణ్ణి తక్క నలుగురిని నేను దొరికినా విడిచిపెట్టేస్తానన్న మాట ఏది ఉన్నదో, ఆమె అడగకపోయినా తానన్న మాట ఏది ఉన్నదో, అది మాతృమూర్తి యందున్నటువంటి ప్రేమ చేత అన్నమాట. ఇప్పుడు నిస్సందేహంగా దయ కలిగినవాడు, నిస్సందేహంగా ప్రేమ కలిగినవాడు. కానీ ఆ దయ అక్కరకొచ్చినది కాదు, దాని చేత రక్షణను పొందినవాడు కాడు. అందుచేత ఇతను అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అర్ధరథుడు మాత్రమే. ఇది భీష్మాచార్యుల వారి యొక్క తీర్పు. అయితే పాఠం చెప్పిన వాడెవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు వెంటనే లేచాడు. మహాభారతంలో సాధారణంగా ఏదైనా కీలకమైన విషయాన్ని భీష్ముడు మాట్లాడితే అప్రయత్నంగానే ద్రోణాచార్యుల వారు కూడా లేచి మాట్లాడతారు. అందుకని ద్రోణుడు అన్నాడు, అనవుడు గురుడు ఇట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారన్ వినుమేమరియుండుంగావున ఈతండర్ధరుదుండవున్ తలపోయన్. ద్రోణాచార్యుల వారు కూడా జరగబోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి, చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోతాడు. చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు. రోయడు పారన్, అవసరమైతే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతాడు. ఇవన్నీ గతంలో జరిగినవే. జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచార్యుల వారు. కాబట్టి రోయడు పారన్ వినుమేమరియుండుంగావున, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దాని మీదే కేంద్రీకరించవలసి ఉంటుంది. కానీ పరాకుగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కర్మ విధివంచితుడు, దురదృష్టవంతుడు. అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు, ఆయన చెప్పలేడు. ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు, కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, చంపలేడు. నకుల సహదేవులు దొరికినా చంపలేడు. అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు, తెలుసు చనిపోతానని, తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని. కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు. తనకొచ్చిన శాపముల గురించి తెలుసు, తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు. ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి యందు ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యం అవుతుందండి? బహుశः అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే. ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడిన బాధ, తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకెంత ఇబ్బందిగా ఉంటుంది. అంతవరకు ఎందుకండి? యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు. తెలీదా కర్ణుడికి? సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు. పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు. తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు.
ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది అసలు? ఎలా సాధ్యం అవుతుంది? యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వేరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో. ఆ పైన నిజంగా ఏ అర్జునుడు మీదకు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్ళే వచ్చి దిప్పి పొడుస్తారు. వస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి, ఇప్పుడు నీకు శకునెక్కడికి రాడు అంటారు. ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు, ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు. అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడిన వాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన. ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు. నిజం కూడా ఆయనేగా చెప్పాడు, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు, నాకు చెప్పలేదు. ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా బాధ తట్టుకోలేడు. ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తుంటాడు, పెద్దల్ని నింద చేస్తూ ఉంటాడు అని అపకీర్తి పొందుతూ ఉంటాడు. ఆయన ఎదగాలనుకున్నప్పుడు అడ్డొచ్చిన విశేషాల బాధ ఆయన కాకపోతే ఎవడ పడతాడు? బాధ అయింది మరి. అందుకే యుద్ధంలో దృష్టి కేంద్రీకరణం చెయ్యలేడు, పరాకుగా ఉంటాడు. కానీ ఇది గురువుగా ద్రోణాచార్యుల వారు అప్పుడు చెప్తున్నాడు, ఈయనకి పరాకు ఉంటుంది యుద్ధంలో. అందుకే అన్ని వేళలా నిలబడడు, ముందు వెడతాడు, తొందరగా పారిపోతాడు. యుద్ధంలో పరాకుగా ఉంటాడు. ఈతండర్ధరదుండవుందలపోయన్, ఈ గుణములు ఉన్నవాడి దగ్గర పరాక్రమమున్నా నిలబడదు. కాబట్టి ఇతడు అర్ధరథుడే. భీష్ముడు ఆ మాటే, ద్రోణుడు ఆ మాటే. అంటే అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని. కానీ అర్జునుడి మీద యుద్ధానికి ఇంకా అటో ఇటో అని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అర్జునుడిలో నువ్వు సగమే అంటే తను పడిపోవడం నిశ్చయం అయిపోయినట్టే కదా. అది సత్యమే కానివ్వండి, కఠిన సత్యం కదూ, అప్రియమైన సత్యం కదూ, ఆఖరి యుద్ధం కదా అది ఇంకా కర్ణుడికి. అయినప్పుడు అప్పుడు కూడా ఆ మాట పడిన తరువాత అది సత్యమే కావచ్చు, నేను కాదన్ను. భీష్ముడు అసత్యం చెప్పాడనో ద్రోణుడు అసత్యం చెప్పాడనో నేను అంటలేదు. కానీ అది కర్ణుడికి ఆవేశ కారణమైంది. ఇక్కడ ఆవేశం చూపించాలా? ఇంత ఆవేశం చూపించాలా? ఇందులో కొంత సత్యం ఉన్నది కదా. తనకు తాను ప్రశాంతంగా ఆలోచించాడు అనుకోండి, ఈ విషయాలు ఆయనకి కూడా తెలుసు, నిజమే కదా, ఒప్పుకోవాలి. కానీ ఆ సమయానికి ఆయన అలా అంగీకరించలేకపోయాడు. అంగీకరించలేక ఆగ్రహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒంటమిని వేని యొంటర మింటరములు పల్కుటుచితమే, అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే. సర్వసైన్యాధిపత్యంలో భీష్మాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఆయన వంక తిరిగి అన్నాడు, కేవలము పగతో మాట్లాడుతున్నావు. ఏమిటి భీష్ముడికి పగ అంటే, కర్ణుడి దృష్టిలో రెండు కారణముల వలన పగ. దుర్యోధనుడికి తాను దగ్గర, ఉండవలసినంత దగ్గర భీష్ముడు కాదు. అన్ని విషయాలకి దుర్యోధనుడు కర్ణుడిని సంప్రదిస్తాడు, భీష్ముడిని సంప్రదించాడు. రాజు నాకు సన్నిహితుడని నీకు పగ. రెండవ పగ ఏమిటి? నీ దృష్టిలో అందరూ నీకు మనవలం, నా దృష్టిలో నా ప్రభువు గెలవాలన్నది నా కోరిక. నీకు నీ మనవలందరూ బాగుండాలి కాబట్టి సంధి జరగాలని ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది. నేను గెలిచాను, అందుకే యుద్ధం జరుగుతోంది. నేను గెలిచాను, అందుకే నా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు, నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ, నీ అక్కసు. అటు తిప్పాడు. అటు తిప్పి ఒంటమిని లేని యొంటర బింటరములు పల్కుటుచితమే, ఈ పగ నీ మనసులో పెట్టుకున్నావు. పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు. నేను అర్ధరథుణ్ణి అంటున్నావు. అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా. నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు? చెప్పాడుగా.
ఏం తక్కువో చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి. చెప్పగలరా? ఆయన చెప్పలేడు. అంటే ప్రసంగము ఆవేశపూరితం కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా దీన నీవు కన్నది కలదే, దీని వలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు, దీని వలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది. ఏమిటంటే అమ్మ అలాగా అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకి. అంతకన్నా ఇంకేమైనా ఉందా? అంటే భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని కొన్ని అపోహలను అద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసి నొవబలుకుదు సభలోన జివ్వకొల్లకేను కురుపతి చూచి సహించిపోదు, సురనదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదియు లావు బీరంబునరయ. ఎంత పెద్ద మాట అనేశాడంటే ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ. నొవ్వబలుకుదు సభలోన, ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు. అంతేకాదు జివ్వకొల్లకేను గురుపతి చూచి సహించిపోదు. నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నవే నిన్నిక్కడే ముక్కల కింద కొట్టేద్దరు, నిన్నిక్కడే ఓడించేద్దరు. కానీ ఎప్పటికప్పుడు ఎందుకు ఊరుకుంటుంటానో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నా ప్రభువు బాధపడతాడు. యుద్ధానికి వెళ్లే ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సర్వసైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా. అంత తేలికంటే భీష్ముడిని పడగొట్టన కర్ణుడికి. అంటే ఆవేశం ఉచితానుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి సురనదీపుత్ర, ఓ గాంగేయుడా విను నాకు చూడ అర్ధరథుడవగుదీయు. అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా, ఎవరి శక్తి ఉంటుంది తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టాడేమో, కానీ నువ్వే అర్ధరథుడివి. లావు బీరంబునరయ, నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా, నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే, నువ్వు అతిరథుడు కావు. ఎవరు? ఏ భీష్ముడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన చేసిన యుద్ధం ఏమిటి? ఆయన ముందు ఎవరు నిలబడ్డారు? ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు. ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు. బాధాకరమైన విషయమైన సత్యమది. అంబని తీసుకొచ్చినప్పుడు అందరు రాజులను ఓడించినవాడు భీష్ముడు. పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు. ఇంత బలవంతుడు. ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే, నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధరథుడు, నేను కాదు అన్నది ఆంతరమైనటువంటి విశేషం అని. అంతేకాదు అసలు సర్వసైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడత ఉంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యములు సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి, ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. నువ్వేం చేశావు? కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమీటిది, ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొట్టబాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మేకుని చెయ్యడుంజుమి. దుర్యోధనుడితో అంటున్నాడు, కజ్జము తప్పే, కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాధ్యక్షునిస్తే. నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమేటిది. నీ ఎదురుగుండానే ఓ దుర్యోధన, వాడు అతిరథుడు, వీడు అర్ధరథుడు, వీడు సమరథుడు, వీడు అతిరథుడు, ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా శక్తి ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు?
నన్ను అలా అన్నాడు కదా, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు. పాడైపోయిందా యుద్ధం? ఎవరు చెప్పన్నారు ఇవన్నీ? ఈయనకి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి? ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్లమండం ఏమిటి? శాంతనవు దుర్బలమేటిది? ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు? ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు? ఈతడొక్కడు వర్జితుడైననేమి. అసలు ఇతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చిన నష్టం ఏంటి? ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా? 18 రోజుల యుద్ధంలో 10 రోజులు అయింది. 3-9 రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు. అది భీష్ముడు. ఆ భీష్ముడిని తీసి అవతల వారేమన్నాడు కర్ణుడు. అంటే ఆ విషయం ఎంత మాటైనా అనేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఈతడొక్కడు వర్జితుడైననేమి నృపవర్గము కుందుట యొంటబాయునే. ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకుని రేపు పొద్దున్న మనఃపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా? అర్జున పక్షపాత ఇతడు ఆలము మీకుని చెయ్యడుంజుమి. ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు. అర్జునుడిని చంపడం, అర్జునుడి జోలికి వెళ్ళడం. ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన. ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో? అక్కడ పోతే వచ్చే నష్టం లేదు, తీసవతల పారాయి. చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని. లోకంలో వృద్ధులు ఉంటారు, వయసు బాగా పెద్దదైన వాళ్ళు. వాళ్ళు పూజనీయులు, గౌరవనీయులు. ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం. ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయసుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో. ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడు అంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. బాగా వృద్ధాప్యం వచ్చేసి బుద్ధి చాంచల్యం వచ్చి సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు. ఈయన మాట వినడమేమిటి? నిజమే, వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు, నేను కాదన్నా. పెద్దవాడి మాట వినాలి. ఎప్పుడు? అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే, మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే. ఆయనకి వయసు పెద్దదైపోయింది, వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి. అన్ని పోవడంలో ఎవడెలాంటి వాడో ఏమిటో ఆయనే సరిగ్గా నిర్ణయించలేకపోతున్నాడు. ఈయన మాటలు నమ్మడం ఏమిటి? కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యథార్థమునకు బాగా వయసు పెద్దదైనా
లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు. ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు.